హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి. అట్లా అని చెప్పేసి లేగ చేసి గంట, పావు గంట, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఉండదు. క్లియర్గా పట్టుమని 10 నిమిషాల్లో స్వీట్ అండ్ షార్ట్గా ఇన్ని అప్డేట్స్ కూడా చాలా సింపుల్గా బ్రీఫ్గా చెప్పేస్తా. మరి వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసండి. చాలా షాకింగ్ ట్విస్ట్లు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం జరగబోతున్నా కూడా చెబుతా. అవన్నీ నిజంగా హైలైట్. మరి ఫస్ట్ ఇలాంటివన్నీ సీజన్ అంతా చూసారు, గత సీజన్ చూసారు మన ఛానల్లోనే కనుక ఇప్పుడు నేను ఈ అప్డేట్ చెప్పిన తర్వాత ఇంకా మీరు వేరే దగ్గర ఎక్కడైనా చూస్తారు, ఫస్ట్ మాత్రం ఇక్కడ చూస్తారు. సో అందుకోసం మీ క్యూరియాసిటీ కోసం నేను కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే పెట్టేస్తూ ఉంటా. అప్డేట్స్ వచ్చినట్టుగానే తెలియజేయాలని ఉద్దేశంతోనే. సో మరి నా క్యూరియాసిటీ మీ క్యూరియాసిటీ ఒకటే కనుక ఫస్ట్ మనకే తెలుసుకోవాలని ఉంటుంది కనుక ఒక లైక్ కొట్టేసింది, అట్లాగే కామెంట్ పెట్టండి. ఇంకొకటి ఏంటంటే ఓటింగ్లో ఎంతవరకు వచ్చి ఒక్క అడుగు దూరంలో గ్రాండ్ ఫినాల్ అడుగు పెడదాం అనుకున్న దశలో ఎవరు ఎలిమినేట్ అయిపోయినా బాధాకరమే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నా మిస్డ్ కాల్ నెంబర్స్ కూడా నేను ఈ వారం నామినేషన్లో ఉండాలి. అందరివి కామెంట్ సెక్షన్లో పెట్టి పిన్ పెడతా. అందరూ 6 ఉన్నారు కదా, 6 నెంబర్లు కూడా మీరు ఓటు వేయాలంటే మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. అట్లాగే హాట్స్టార్లో కూడా వేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఈ అప్డేట్స్ వీడియోలో కూడా చెబుతున్నా. ఎలిమినేషన్కి సంబంధించి కూడా ఒక షాకింగ్ బ్రేకింగ్ అప్డేట్ కూడా చెప్పబోతున్నా. సరే, ఇంతవరకు కామెంట్ పెట్టకపోతే కామెంట్ చేయండి. ఎవరు అర్హులు? ఎపిసోడ్ రివ్యూ న్యూస్ బౌల్ ఎప్పటికీ అప్లోడ్ చేశా. కొంతమంది మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఎపిసోడ్ రివ్యూ చెప్పలేదని. రెగ్యులర్గా ఎపిసోడ్ రివ్యూ న్యూస్ బౌల్లో ఉంటుంది. ఓటింగ్ అనాలిసిస్లు కూడా న్యూస్ బౌల్లో ఉంటాయి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ప్రోమో అనాలిసిస్లు ఇందులో కలిపి వేస్తూ ఉంటా. లైక్ కూడా చేసేసండి ఫస్ట్. సరే, ఈరోజు ఏంటంటే మీరు చూడబోతున్న టాస్క్లు ఒక 2 టాస్క్లు ఆడిస్తాడండి బిగ్ బాస్. అవి ఏంటంటే మళ్ళీ ఓటీపీలో అవకాశం ఇవ్వడం కోసమే. మరి ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక బాల్ టాస్క్. అది కూడా సంచాలకులు ఎవరంటే కళ్యాణ్ అండ్ సంజన గల్రాని. ఎందుకంటే వీళ్ళు బాల్స్ విసురుతూ ఉంటారు. మరి సంజనాకి ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో అనేక మలుపులు తిరిగి నేను ఫస్టే చెప్పే కదా ప్రోమో చూసేటప్పుడే ఆ కత్తి అంతిమంగా సంజనాకి గుచ్చుతారన్నాం కదా. 100% అదే జరిగింది కదా. ఆఫ్కోర్స్ ఆవిడ మిస్టేక్ ఉంది. ఆ కొడుకు చెప్పిన మాట వినుంటే బాగుండేది. ఆవిడ వినిపించుకున్నందుకు భారీగా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సో ఆ టాస్క్లో మరి 0 వస్తే తప్పిస్తామన్నాడు కనుక తప్పించేశారు. సంచాలకుగా ఇచ్చాడు. మరి కళ్యాణ్ వీళ్ళిద్దరూ సంచాలకులంట. అయితే ఇక్కడ బాల్స్ విసురుతూ ఉంటే మిగతా ఎమాన్యుయల్, భరణి, తనూజ, సుమన్ శెట్టి టాస్క్ ఆడతారు. అది ఎట్లా ఉంటుందంటే బాల్స్ విసురుతూ ఉంటే ఆడే 4 కూడా ఒక పెద్ద కవర్ను ఒంటికి శరీరానికి తొడుక్కుని దాంతో బాల్స్ పట్టుకోవాలంట. ఇదేదో వెరైటీగా ఉన్నట్టుంది టాస్క్. మరి టాస్క్లో మనకున్న అప్డేట్ ప్రకారం ఎవరు గెలిచారంటే ఫస్ట్ తనూజ వచ్చిందంట, సెకండ్ ప్లేస్లో భరణి వచ్చాడంట, థర్డ్ ప్లేస్లో డీమన్ పవన్ వచ్చాడంట, ఫోర్త్ ప్లేస్లో ఎమాన్యుయల్ వచ్చాడంట, చివరి ప్లేస్లో సుమన్ శెట్టి అంట. ఈ ఆర్డర్ చూస్తే చాలా వెరైటీగా అనిపించట్లే. చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుని ఎమాన్యుయల్ 4th ప్లేస్లో రావడం ఏంటి, డీమోన్ పవన్ ఏమో 3rd ప్లేస్లో రావడం ఏంటి, సెకండ్ ఏమో భరణి వచ్చాడంటే, ఫస్ట్ ప్లేస్లో తనూజ వచ్చిందంటే, లాస్ట్లో సుమన్ అంట. అంటే తనూజ మొత్తానికి చాలా బాల్స్ ఎక్కువ మరి కవర్ అవ్వదు, ఒంటికి చుట్టుకొని పట్టుకోలేనట్టు బాగా ఆడిందని అర్థమవుతూ ఉంది. బ్రహ్మాండంగా ఆడిందంటే ఎక్కువ పాయింట్స్ తెచ్చుకొని ఎక్కువ బాల్స్ తెచ్చుకొని మరి సంజన ఇటు తప్పించారు కనుక అంత కష్టపడి చాలా శ్రమ వచ్చి అయితే ఇక్కడ కళ్యాణ్ అండ్ సంజన సంచాలగలిగేదా. మరి గేమ్ ఎట్లా ఆడింది, ఇక్కడ గొడవలు అయ్యాయా, ఫేవరేజ్ చూపించారా లేదా, ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం అప్డేట్ వచ్చాక. అయితే దీని తర్వాత ఇంకో టాస్క్ ఏంటంటే ఏది ఏమైనా ఫస్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి అప్రిషియేట్ చేయాల్సిందే. తనుజ ఫ్యాన్స్కి అయితే ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి, అమ్మయ్య అనుకుంటారు. అట్లాగే దీని తర్వాత ఇంకో 2వ టాస్క్. అది 2వ టాస్క్ అనేకంటే ఆ టాస్క్లో మళ్ళీ 2 టాస్క్లు మెలికి పెట్టినాడండి బిగ్ బాస్. అది ఒక టైప్. ఎట్లా అంటే ఫస్ట్ ఒక పజిల్ అయితే పూర్తి చేయాలంట. ఆ తర్వాత మళ్ళీ అదే టాస్క్లో రెండోది ఏంటంటే ఒక చైన్ ఎక్కువసేపు పట్టుకొని చేతులు చాచి నిలబడాలంట. అంటే ఫిజికల్. అది ఇక్కడ మైండ్ గేమ్ ఆడుకుంటూ ఫజిల్ అంటే ఖచ్చితంగా మైండ్ గేమ్, తర్వాత ఏంటి ఫిజికల్. అది మరి ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పటికే డీమాన్ పవన్ ఫుల్ ఫిజికల్ స్ట్రాంగ్, భరణి ఫుల్ స్ట్రాంగ్, ఎమాన్యుయల్ ఫుల్ స్ట్రాంగ్, సుమన్ శెట్టికి తనూజకి ఫిజికల్గా కొద్దిగా వీక్, అట్లాగే సంజన కూడా ఫిజికల్ అంటే వీక్. బట్ అంతకుముందు ఫజిల్ అన్నారు కదా. ఫజిల్ అనేటప్పుడు మళ్ళీ ఏంటి, ఎవరు ఎమాన్యుయల్ చాలా మైండ్ పవర్ బాగానే ఆడతాడు, పజిల్స్ అన్నీ మంచిగానే ఆడతాడు. ఇంకొకరు ఎవరు డీమోను పర్వాలా, సంజన ఆడుతుంది కదా. మరి నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ పజిల్ టాస్క్లో ఫస్ట్ సంజన ఆడిందంట. ఫస్ట్ ఆవిడే పజిల్ అయితే కంప్లీట్ చేసేసి ఆవిడే ఫినిష్ చేసేసిందంట ఆ రౌండ్. సెకండ్ ప్లేస్లో తనూజ వచ్చిందంట, ఆవిడ కూడా పజిల్ అయితే బాగా చేసిందంట. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్కరు పెట్టేసి ఫైనల్గా వెళ్ళి చైన్ పట్టుకుంటారు. ఆ చైన్ పట్టుకొని ఉండాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి కదా. పజిల్ ఫస్ట్ ఫినిష్ చేసిన సంజన ఇక్కడ ఈ చైన్ పట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఆవిడైతే అవుట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోద్ది. అంటే ఆ తర్వాత తనూజ కూడా ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు ఫీమేల్ కంటెస్టెంట్లు హౌస్లో ఉన్న ఇద్దరు. మరి మిగతా అందరితో పోల్చుకుంటే వీళ్ళతో ఈక్వల్గా ఉంటే సుమన్ ఉండాలి. బట్ సుమన్ మొన్న ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే తనూజ తాడో చాలా స్ట్రాంగ్గా కాన్సన్ట్రేషన్ ఫోకస్తో ఉండడం ప్రూవ్ అయింది. మరి చైన్ టాస్క్ లేదు, ఆటోమేటిక్గా మిగతా మేల్ కంటెస్టెంట్ అందరితో పోల్చుకుంటే వీళ్ళే ఫిజికల్లీ వీక్ ఉంటారు కనుక సంజన ఫస్ట్ అవుట్ అయిపోతే తర్వాత తనూజ అవుట్ అయిపోయిందంట. ఆ తర్వాత
మిగతా వాళ్ళు అట్లా అట్లా ఫైనల్గా ఈ టాస్క్లు ఎవరు విన్నర్ అవుతాడంటే ఈ చైన్ పట్టుకునే దగ్గర భరణి మిగులుతాడంట. సో అట్లా అంటే భరణి ఈ టాస్క్ గెలుస్తారనమాట. సో తనుజ ఫ్యాన్స్కి భరణి ఫ్యాన్స్కి ఫుల్ ఖుషి పండుగ హ్యాపీ. ఇది మొత్తానికి ఏంటి ఈ పాయింట్ల పట్టికలో టాప్ 2లో భరణి అండ్ తనుజ ఉంటారు. ఓటెప్పీల కోసం వీళ్ళిద్దరూ సేమ్ నిన్న చూసాం కదా ఆడియన్స్ని తీసుకొచ్చి ఆ గార్డెన్ ఏరియాలో కూర్చోబెడతారు. వీళ్ళు కూడా సేమ్ నేను అట్లాగే ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళేమో ఏదో సిల్లి ఫన్నీ ఒకటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొద్దిగా మంచిగా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఇరకాటంలో పెట్టే మాదిరిగా ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసేటప్పుడు అట్లా ఎందుకు చేశారు ఇట్లా ఎందుకు చేశారు అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఎందుకు డబుల్ స్టాండ్ తీసుకున్నారు, డబుల్ గేమ్ ఆడారా, ఫెయిర్గా ఆడుతున్నారా, ఫేక్ ఆడుతున్నారా, ఫిల్టర్ పెట్టుకున్నారా, మీరు అక్కడ చెప్పిందో కూడా ఇక్కడ చేసిందో కూడా ఇట్లా లోతైన ప్రశ్నలు అడుగుంటే వాళ్ళు కూడా అమ్మో ఆడియన్స్కి ఎట్లా రీచ్ అయ్యిందా, అయ్యి బాబాయ్ నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా ఇట్లా కొంత అవగాహన వాళ్ళు ఆలోచించేవారు. దాని గురించి కన్క్లూజన్ ఇచ్చుకోవడమో క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. బట్ వీళ్ళు ఏంటంటే ఏదో సిల్లి ఫన్నీ క్వశ్చన్స్ అన్నీ అడిగేస్తూ ఉన్నారు. బస్సు వాళ్ళు చూసి ఉండకపోవచ్చు, షో రెగ్యులర్గా మనలా ఫాలో కాకపోవచ్చు, మొత్తానికి అట్లా ఏదో పెట్టినారంటే ఫైనల్లీ వీళ్ళిద్దరికి కూడా ఓటింగ్ పెడితే ఎక్కువగా తనూజ కోట్లు వచ్చాయి. సో ఆవిడ ఓటు అప్పీల్ చేసుకుందంటే తనూజ. ఇక షాకింగ్ అప్డేట్ కూడా నా అంచనా ప్రకారము నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ ట్విస్ట్ ఏంటంటే ఈ వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ హై. అది కూడా గురువారం ఉండబోతుంది ఇప్పటికున్న సమాచారం ప్రకారం. సో ఓటింగ్ ప్రకారం లీస్టులో ఆ రోజు వరకు ఎవరు ఉంటే వాళ్ళనే పంపించేస్తారు. అంటే మనకు శుక్రవారం ఎపిసోడ్లో అది చూపించబోతా ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ సీజన్ 9లో ఎవరు ఏ వికెట్ డౌన్ అవుతుంది అనేది. అందుకనే నేను చెబుతా ఉన్నా. అయితే శుక్రవారం ఎపిసోడ్లో చూపించి ఫైనల్లీ వీకెండ్లో స్టేజ్ మీదకి అయితే చూపిస్తారనమాట. వాళ్ళ ఏవి కూడా ప్లే చేసి బయటికి పంపించేసిన తర్వాత ఇక ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ తర్వాత ఇక సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్ ఫైనలిస్ట్, ఫోర్త్ ఫైనలిస్ట్ అట్లా ఒక్కొక్కరిని తీసుకెళ్తారు. అట్లా ఉండబోతుంది. సో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఈ వారమే ఉండే ఛాన్సెస్ నేను చెప్పే కదా వెరీ హై. సో అందుకోసమనే ఇప్పటికే నేను ఓటింగ్ వీడియోలో కూడా చెబుతా ఉన్నా ఈ వారం ఎవరైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. మరి నాకు తెలిసి ఓటింగ్లో ఈ వీక్ లీస్ట్లో ఉంటున్న వాళ్ళు ఎవరంటే సుమన్ శెట్టి మిడ్ వీక్లో పంపించేసే అవకాశమే 100% కూడా ఉంది. అంటే ఈ వీకే ఈ 13వ వారమే డబుల్ ఎలిమినేషన్ అనేది అర్థమైపోతూ ఉంది. సారీ ఈ 14వ వారమే డబుల్ ఎలిమినేషన్ అనేది ఫుల్ క్లారిటీ. ఇద్దరిని పంపించేసి ఇక ఎందుకంటే ఇప్పుడే ఎందుకు పెడుతున్నారంటే ఇక లాస్ట్ ఫినాలే వీక్లో ఆ టాప్ 5 ఉంచాలి, అప్పుడే బెస్ట్ కదా. ఫినాలే వీక్లో చాలా హడావిడి చాలా గ్రాండ్ ఫినాలే కోసం ఏర్పాట్లు చేసుకునే క్రమంలో మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ షూటింగ్ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, ఏముంది ఈ 4 రోజులు అటు ఇటే కదా అని చెప్పి ఇప్పుడే ప్లాన్ చేశారని అర్థమైతే ఉంది. మరి ఇంకా హౌస్లో అయితే ప్రస్తుతానికి 7 ఉన్నారు కనుక 2 ఫిమేల్ కంటెస్టెంట్లు 5 ఉన్నారు, మొత్తానికి 2 అయితే వెళ్ళాలి కనుక మీరైతే అలర్ట్ కావాల్సిందే. ఓటింగ్ అయితే వేసుకోండి, ఖచ్చితంగా వేయాల్సిందే. ఫస్ట్ 3 ప్లేసుల్లో ఉండేది ఎవరంటే తనూజ, ఇమాన్యుయల్, సంజన, ఆ తర్వాత బాటంలో భరణి, డీమోన్, సుమన్ ఇట్లా ఉన్నారు. సో సుమనే వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. మరి లాస్ట్ వీక్ ఎందుకు ఇలా 14th వీక్లో ఇప్పుడే ప్లాన్ చేస్తూ ఉన్నట్టు ఉంది మనకున్న సమాచారం ప్రకారం. తర్వాత అయ్యో ఎంతవరకు తీసుకొచ్చామే, కాపాడుకున్నామే, ఓట్లు వేసామే, ఈ లాస్ట్ అంటే ఎవరిని కూడా మీరు లైట్ తీసుకోవాలి. సంజనాకు కామెంట్లు ఫుల్ పడతానికి ఫుల్ ఓట్లు పడిపోతాను కానీ సంజనాకు ఫుల్ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది, తనూజకి ఫుల్ సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి తనూజ పక్కా సేఫ్. ఇట్లా ఏమనుకోవద్దు 2 వారాలు ఆవిడ సేఫే కాదన్నట్లే. మిగతా వాళ్ళ విషయంలో మీరు భరణి విషయంలో కానీ, డీమోన్ విషయంలో కానీ, సంజన విషయంలో కానీ గ్యారంటీ కార్డులు లేవు. ఏదైనా జరగచ్చు, ఎవరైనా పోవచ్చు అని పక్కా ఫిక్స్ అయిపోయి మీరు ఎవరినైనా కాపాడాలనుకుంటూ ఓటు అయితే వేయండి. ఒకవేళ సుమన్ శెట్టిని ఉంచుదాం, ఆయన ఆట మాకు నచ్చింది అనుకుని ఓటు వేయండి, ఆయన కాపాడుకోవాలనుకుంటే. ఎందుకంటే చెబుతున్నా కదా ఇమాన్యుయల్ ఇంకొకరు ఎవరు తనూజ వాళ్ళిద్దరికి అయితే గ్యారంటీ ఇవ్వచ్చు పక్క 100% సేఫ్ అని. మిగతా వాళ్ళ విషయంలో నో గ్యారంటీ నో వారంటీ. కామెంట్ సెక్షన్లో మాత్రం పేర్లు ఉన్నంత మాత్రం ఓట్లు పడతాయని చెప్పడానికి లేదు. పైగా ఎందుకో మరి సంజనను చాలాసార్లు బాటంలో పెట్టారు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓటు అయితే వేసేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ కూడా పెట్టండి.